కవిత ఖాతాలో మున్సిపాలిటీ. గద్వాల జిల్లా ఒట్టేపల్లిలో పార్టీ మద్దతుదారుల గెలుపు. 10కి 8 స్థానాల్లో విజయం సాధించిన ఫార్వర్డ్ బ్లాక్. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు చెరో స్థానం. చైర్మన్ పదవి కోసం అన్నదమ్ముల మధ్య వారంట్ చూస్తామంటే కవిత విషయం చూసుకుంటే ఇక్కడ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలిచిందా, కవిత గెలిచిందా? అసలు ఈ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఎవరిది? ఇప్పుడు గెలిచిన తర్వాత ఏమంటున్నా ఆయన, కవిత జాగృతికి మా పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పి చెప్తాను. మా పార్టీ అభ్యర్థులు గెలిచిరని చెప్పి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఒక పక్క స్టేట్మెంట్ ఇస్తా ఉంది. కవిత ఏమంటా ఉంది, లేదు లేదు లేదు, నా మనుషులు వాళ్ళు, నా అభ్యర్థులు వాళ్ళు, నా మద్దతుదారులు, నేను వాళ్ళకి మద్దతు నిలబెట్టినా వాళ్ళే గెలిచిరని చెప్పి ఒక పక్క కవిత చెప్తా ఉన్నది. సో ఈ కవిత వెనుక ఉన్నది ఎవరు వాస్తవానికి కూడా స్పష్టమైతా ఉంది. అధికార పార్టీ ఒక సీటు గెలవడం ఏంది? అక్కడ అధికార పార్టీ ఒకటే సీటు గెలవడం ఏంది? దీని కవిత వెనుక ఉన్నది ఎవరు అంటే కాంగ్రెస్ ఓటు మొత్తం కూడా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి మళ్ళినట్టే కదా, స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే కవితని కావాలని ఇక్కడ గెలిపించారు. ఇది ఒక రాజకీయ పొలిటికల్ గేమ్ ఇది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి స్కెచ్ ఆడరు దీన్ని ఖచ్చితంగా కూడా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికి కవితను వాడుతూ ఉన్నారు. దీని వెనుక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి హస్తమే ఉన్నది. ఒక కవిత గెలిచినట్టు కాదు, ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిచినట్టే. ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ గెలిచినట్టు కూడా కాదు. ఇక్కడ గెలిచింది కవిత కాదు, రేవంత్ రెడ్డి గెలిచింది. స్పష్టంగా అర్థమవుతా ఉంది.